హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. మేమంతా మనమంతా మీతో బ్యాచులర్ ఉగాది. హ్యాపీ ఉగాది. సో ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఉగాది పచ్చడి ఎట్లా ఉగాది పచ్చడినా ఉగాది పచ్చడి ఎట్లా చేస్తామంటే షెడ్ రుచులు ఉంటాయి కదా. ఇగో మ్యాంగో తీసుకొచ్చినాము, బెల్లము, ఇది ధనియాల మిరియాలు ఇది ధనియాలు కాదండి, మిరియాలు, సాల్ట్, ఇది మన వేప పూత అండ్ ఇది చింతపండు కలిపి పెట్టుకున్నాం. కారం ఎందుకు, ఇది ఇది ధనియాలు ఎందుకు కలిపి. సో ఇప్పుడు యాక్చువల్లీ కారం బదులు మనము ఇది మిరియాలు పోసాము. ఇప్పుడు మనము దీన్ని కలిపి ఒకసారి మనం ఇది ఆయిపిద్దాం. మనం బతికితే ఓకే పర్ఫెక్ట్ అయినట్టు, లేకుంటే అయినా బాగానే చేస్తాం. సో ఒకసారి మనం బ్యాచులర్గా మన రూమ్లో ఎట్లా వేసుకుంటామంటే సో చూద్దాం దాన్ని ఎట్లా కలిపి ఏ విధంగా. సో ముందుగా మనము ఇట్లా చింతపండు మంచిగా కలుపుకోవాలి. యాక్చువల్లీ మన చేతులు కడిగిన తర్వాత చింతపండు చేయి పెట్టాలి, లేకుంటే ఇక మన పరిచయం చెప్పాలి. చెప్పు రెండు చెప్పు. నేనేం చెప్పాను చెప్పు. యాక్చువల్లీ మా ఫ్రెండ్కి 35 years వచ్చినాయి, స్టిల్ బ్యాచులర్, ఇంకా మ్యారేజ్ కాలేదు. సో నేను చేస్తా అంటే మనోడు ఏమంటుండే, దీన్ని గ్యాస్ మీద చేస్తారేమో అంటున్నాం. అదే ఆలోచిస్తున్నాం ఎట్లా చేస్తాం ఉగాది. ఇప్పుడు గ్యాస్ వెలిగిద్దాం కొంచెం వేడి చేస్తే. యాక్చువల్లీ ముందుగా ఉగాది పచ్చడి చేయాలంటే ముందుగా స్టవ్ వెలిగించిన తర్వాత ఒక ప్యానల్ పెట్టి ఆ ప్యానల్లో కొంచెం ఆయిల్, ఉప్పు, చక్కెర, కారం, అల్లం, ఇంకేమన్నా చెప్పు. అంతే, చెప్పు. ధనియాలు మనోడు ధాన్యాలు పిలుస్తాడు. ధాన్యాలు కాదు, ధనియాలు. ఇట్లా మంచిగా తీసుకొని ఇట్లా రసం ఉంటుంది కదా, ఇట్లా బౌల్ని తిప్పొద్దు, మనం లోపల ఉన్నదాన్ని తిప్పాలి. అప్పుడు కొంచెం ఇప్పుడు ఇట్లా టేస్ట్ చేయాలి. మనం టేస్ట్ చేస్తున్నాం. ఓకే, బాగుంది టేస్ట్, నైస్. ఇప్పుడు కొంచెం సాల్ట్ చెప్పు, నువ్వే చెప్పు మరి. కొంచెం సాల్ట్ మనం తగినంత తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా కలపడం వల్ల ఏమవుతుందంటే అది మిక్స్ అవుతుంది అన్నట్టు, అంతే కదా. ఇంక మన అవుతుంది మరి మిక్స్ అవుతుంది. మనకేం కదా, నాకు బ్రో మీద నమ్మకం ఉంది బ్రో, మనమని తగ్గినావా. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మ్యాంగోస్ యాడ్ చేసుకుంటే, ఈ మ్యాంగోస్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మ్యాంగోస్ వేసి ఇంత వేప పూత, ఓకే మ్యాంగోస్ యాడ్ చేసుకుని ఇంత వేప పూత. ఈ వేపాకు వల్ల మన ఇది కొండవి గొడిసేపు గ్యాస్ మీద పెట్టి 10 నిమిషాలు ఉంటుంది. రైట్, మొత్తానికైతే అయిపోయింది. ఇప్పుడు మనం తాగి మన నవ్విని ఇప్పుడు టేస్ట్ నేనేమైనా ప్రయోగం చేస్తాను. నేను పోసుకో. కొంచెమే తినా, టేస్ట్ అంత తిన్నా. ఎక్సలెంట్. నీకు ఏ విధంగా అనిపించింది నవీన్ గారికి? రుచికరమైన ఉగాది పచ్చడి నేను ఎక్కడా చూడలేదు. ఓకే చెప్పు. ఎట్లుంది? ఇది చాలా టేస్టీగా ఉంది. ఇది రియల్లీ. యా. సో మనోడు తాగిండు, మనోడు చెప్పిండు, మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లుందని. ఇప్పుడు బాగుంది. ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఎందుకంటే మనం బ్యాచులర్గా ఉగాది చేసుకోవడం అనేది ఎట్లా ఉగాది పచ్చడి నేనే చేసిన కాబట్టి చాలా బాగుందని చెప్తుండ్రు. వాళ్ళు లేకున్నా కూడా తాగుతారు. ఏం చేస్తారు, పొద్దుగారి నుంచి అన్నం తినలే, ఆకలి అయితే అన్ని దాని తింటాడు, ఏం చేస్తారు. ఓకే లెట్స్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రతి వీక్లీ ఒక వీడియో మాత్రం అప్లోడ్ చేస్తూ ఉంటా. చెప్పు.